పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలియజేశారు. తొలుత కోర్టు సెంటర్లో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు మానవహారం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తక్షణం అమిత్ షా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించడం రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టేనని, తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోడీ డౌన్ డౌన్ అంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ అవమానకరంగా ఒక రకంగా ఈరోజు మత ఛాందసవాదం మత ఉన్మాదం ఎక్కినటువంటి అమిత్ షా పచ్చిగా అంబేద్కర్ అవమానకరంగా అంబేద్కర్ 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 అనే ఫ్యాషనా అనే విధంగా ఈరోజు అంబేద్కర్ అంటే ఆయన నరనరాల అంబేద్కర్ పట్ల అవమానకరంగా అంబేద్కర్ ఉండబట్టే మా కథ సాగటం లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఉండటం వల్లే ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈరోజు చట్టసభల గౌరవం అన్ని ఈరోజు ఒక దళితుడు ఒక మైనార్టీ ఈరోజు చట్టసభలో రాగలుగుతున్నా అంటే ఈరోజు అంబేద్కర్ ఉండబట్టి. అటువంటి అంబేద్కర్ రాజ్యాంగమే లేకుండా పోతే మా విచ్చలవిడిగా మా సిద్ధాంతాన్ని